హలో హాయ్ టుడే స్పెషల్ కందిపప్పు దోశ దానికి కావాల్సింది ఈ క్వాంటిటీ 2 గ్లాసెస్ బియ్యం హాఫ్ గ్లాస్ కందిపప్పు దీన్ని ఇప్పుడు మిక్సీకి వేయాలండి సో కందిపప్పు బియ్యాన్ని అయితే ఇలా రవ్వగా వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని వాటర్లోకి వేసి కలుపుకోవాలి సో ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలా ఈ కందిపప్పు రవ్వది సో ఇలా కలుపుకోవాలండి అర్ధగంట నానల్లా పక్కన పెట్టేద్దాం అర్ధగంట వరకు సో హాఫ్ అన్ అవర్ అయితే పిండి నానింది ఇప్పుడు కొత్తిమీర కారం ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకుందాం సో దోశ పిండి అయితే రెడీగా ఉంది ఇప్పుడు పోసుకుందాం దోశ కాలుతా ఉందండి నైస్ బాగా వచ్చింది కదా దోశ క్రిస్పీగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ